सर्वत्र सदा प्रदीप्तम् सकल प्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ ఆదివారం నాటి ప్రత్యేక కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్టతలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ రోజుల్లో వీరు ఎటువంటి జాతులు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఆర్థిక బాధల నుంచి విముక్తి కలగాలి, ఆర్థికాభివృద్ధి కలగాలి అని చెప్పి కోరుకునేవారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. ఆదివారం 26వ తారీఖు ఏప్రిల్ నెల 2015వ సంవత్సరం. శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి శుద్ధ అష్టమి రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు, నక్షత్రం పుష్యమి సాయంకాలం 5 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష. ఇవాళ వర్జ్యం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 31 నిమిషం నుంచి 5 గంటల 32 నిమిషాల వరకు, రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయం లేవు. ఇప్పుడు మనం ఈ వారం విశిష్టత తెలుసుకుందాం. 28వ తారీఖు మంగళవారం వాసవి జయంతి, 29వ తారీఖు బుధవారం సర్వ ఏకాదశి, శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం ఈరోజు ప్రధానంగా జరుపుతారు. అదేవిధంగా ఏకాదశి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపవాస దీక్ష తీసుకోవడం చాలా మంచిది. మే 1వ తారీఖు కార్మిక దినోత్సవం, మే 2వ తేదీ శనివారం శ్రీ నృసింహ జయంతి. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని తెలుసుకుందాం. ఈ వారం వృషభ రాశిలో రవి, కుజ, బుధులు, మిథునంలో శుక్రుడు, కర్కాటకంలో గురుడు, కన్యలో రాహువు, వృచ్చికంలో శని, మీనంలో కేతువు సంచరిస్తారు. అలాగే కర్కాటకం, సింహం, కన్య రాశుల్లో చంద్రగ్రహ సంచారం. ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, 27 నక్షత్రాల వారికి ఈ వారంలో ఏ రోజులు ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం ఏ పనులు ప్రారంభం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యయ ప్రయాసాలతోటి మాత్రమే పూర్తవుతాయి. విలువైన వస్తువులు, పత్రాలు మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి. తొందరపాటు మాటల వల్ల మేషరాశి వారికి ఈ వారం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. కావున ఎదుటి వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. వీరిలో ఎంత విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా తగిన గుర్తింపు రాలేకపోవడం వల్ల మదన పడతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మేషరాశి వారి అంచనాలు తప్పుతాయి. ఆలోచనలేవి కూడా కలిసిరావు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. మేషరాశి వారు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకుంటారు. ఆర్థిక పరంగా కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అవసరాలకు మాత్రం ఏదో ఒక రూపంలో డబ్బు చేతికంతుంది. సంతానం, జీవిత భాగస్వామి చర్యలు కొంతవరకు వీరికి మనస్తాపాన్ని కూడా కలిగిస్తాయి. బాధ్యతలతోటి కూడా వీరు ఉక్కిరిబిక్కిరవుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే చర్మ, నేత్ర సమస్య రుగ్మత వల్ల కొంతవరకు మేషరాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ వర్గాల వారు ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కళాకారులకు అవకాశాలన్నీ కూడా తప్పిపోతాయి. ఇక నక్షత్ర పరంగా చూస్తే అశ్విని నక్షత్రం 4 పాదాల వరకు బుధవారం ఆకస్మిక ధనలాభ సూచనలు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. ఉద్యోగ యోగ సూచనలు. శనివారం వీరికి మానసిక అశాంతి, చికాకులు అధికమవుతాయి. భరణి నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, ఆరోగ్య సమస్యలు. గురువారం వీరికి ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి సోమవారం సోదరులతోటి తగాదాలు ఏర్పడతాయి. వీరి ప్రయత్నాలన్నీ కూడా వృధా అవుతాయి. మంగళవారం కార్యసిద్ధి, ఇంటా బయట కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక మేషరాశి వారు అయితే దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారు. ఈ వారం వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు కార్యదక్షులై ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా పనులేవి కూడా ముందుకు సాగకపోవడం వల్ల ఈ వారం ఇబ్బంది పడతారు. ఆలోచనలేవి కూడా స్థిరంగా ఉండవు. ఇంటా బయట కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటారు. వాహనాల విషయంలో కూడా అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. నిర్ణయాల్లో ప్రధానంగా ఈ వారం ఈ రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఏవైతే సమస్యలు ఈ వారం వీరు ఎదుర్కొంటారో వాటిని తెలివితేటలతోటి పరిష్కరించుకొని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. రుణ ప్రయత్నాలు కూడా ముందుకు సాగవని చెప్పవచ్చు.
కుటుంబ సభ్యులతోటి కూడా అకారణంగా వైరం ఏర్పడుతుంది. సంతానం నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిడిని వృషభ రాశి వారు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా చూస్తే నరాలు, ఉదర సంబంధ రుగ్మతులు వీరిని ఈ వారం బాగా బాధిస్తాయి. వృత్తి, వ్యాపార వర్గాల వారికి ఈ వారం సామాన్యంగా గడుస్తుంది. రాజకీయ రంగం వారికి నిరాశగానే గడుస్తుంది. నక్షత్ర పరంగా చూస్తే కృత్తిక 2, 3, 4 పాదాల వరకు సోమవారం సోదరులతోటి తగాదాలు, వీరి ప్రయత్నాలన్నీ కూడా వృధా అవుతాయి. మంగళవారం కార్య సిద్ధి, ఇంటా బయట కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. రోహిణి నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం వ్యయ ప్రయాసలు, మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. శనివారం కుటుంబ సౌఖ్యం, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు ఆదివారం వస్తు లాభాలు, ఉద్యోగ లాభ సూచనలు. బుధవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, మానసిక ఆందోళన, కుటుంబ సమస్యలు అధికమవుతాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు ఈ రాశి వారికి ఈ వారం అనుకూలిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే దుర్గా అమ్మవారిని ప్రతినిత్యం పూజించడం వీరికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కార్యక్రమాల్లో అవరోధాలు ఎదురవుతాయి. బాధ్యతలు మీద వేసుకుని ఉక్కిరి బిక్కిరి అవుతారు. కావున నూతన బాధ్యతలు స్వీకరించే విషయంలో ఈ వారం ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇతర వ్యక్తులకు హామీ ఇచ్చే విషయంలో కూడా తొందరపాటు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇబ్బంది పడడం కూడా అధికమవుతుంది. కావున జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో కొన్ని చిక్కులు కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూర ప్రాంతాల నుంచి అందే ఒక సమాచారం మాత్రం ఈ రాశి వారికి ఈ వారం కాస్త ఊరట కలిగిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. రుణదాతల నుంచి ఒత్తిళ్లు కూడా అధికమవుతాయి. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ఎదురై వీరి సహనాన్ని పరీక్షిస్తాయి. ఓర్పు, నేర్పుతో వ్యవహరించడం వల్ల కొంతవరకు బయటపడతారు. ఆరోగ్యపరంగా చూస్తే నేత్ర సంబంధ రుగ్మతులు బాగా బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగ వర్గాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. రాజకీయ వర్గాల వారికి పదవులు దూరమవుతాయి. నక్షత్ర పరంగా చూస్తే మృగశిర 3, 4 పాదాల వారికి ఆదివారం వస్తులాభాలు, ఉద్యోగ లాభ సూచనలు. బుధవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఇక ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వారు సోమవారం శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధన కనక వస్తు లాభాలు. మంగళవారం చికాకులు, బంధు విరోధాలు, కుటుంబ సమస్యలు అధికమవుతాయి. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఆదివారం అనుకున్న లక్ష్యాలు అవలీలగా సాధిస్తారు. ఉద్యోగ లాభ సూచనలు. బుధవారం శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు ఏమన్నా ఉంటే అవి వసూలవుతాయి. ఇక మిథున రాశి వారు ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారు. వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీ గణపతిని పూజించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఏవైతే కార్యక్రమాలు అనుకుంటారో అవన్నీ కూడా సాఫీగా సాగుతాయి. ఆత్మీయుల సలహాలు కూడా స్వీకరిస్తారు. వీరి ఊహలన్నీ కూడా నిజం చేసుకునే పనిలో నిమగ్నమవుతారు. చిరకాల ప్రతిథులు కూడా వీరికి స్నేహితులుగా మారుతారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి గట్టెక్కుతారు. వివాహాది శుభకార్యాలు కూడా ఈ వారం నిర్వహిస్తారు. ఆర్థిక పరంగా రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం వల్ల వీరి అవసరాలు తీరుతాయి. ఇక కుటుంబ పరంగా చూస్తే సంతాన రీత్యా ఇబ్బందులు, చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు కూడా స్వీకరిస్తారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వ్యాపార, ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం అనుకూల వాతావరణం నెలకొంటుంది. కళాకారులకు అవార్డులు, రివార్డులు. ఇక నక్షత్ర పరంగా చూస్తే పునర్వసు నక్షత్రం 4 పాదం వారికి ఆదివారం అనుకున్న లక్ష్యాలు వీరు సాధిస్తారు. ఉద్యోగ లాభ సూచనలు. బుధవారం శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. పుష్యమి నక్షత్రం 4 పాదాల వారికి సోమవారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. హోదాలు కూడా దక్కవచ్చు, పదవులు కూడా దక్కవచ్చు. గురువారం ధన నష్టం అధికంగా ఉంటుంది. మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం కార్య సిద్ధి, ఆస్తి లాభ సూచనలు. శుక్రవారం కార్యక్రమాల్లో వీరికి ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శివపంచాక్షరి మంత్రాన్ని పండించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగక ఇబ్బంది పడతారు. స్నేహితులే శత్రులుగా మారి సమస్యలు కూడా సృష్టిస్తారు. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికందక ఇబ్బంది పడతారు. నూతన రుణాలు కూడా చేస్తారు. కుటుంబ సభ్యులు వీరిపై అభియోగాలు మోపుతారు. ఒత్తిళ్లు కూడా పెంచుతారు. దీనివల్ల కొంతవరకు వీరు గందరగోళానికి లోనవుతారు. ఆరోగ్యపరంగా చూస్తే గొంతు సంబంధిత రుగ్మతలు కొంతవరకు ఈ రాశి వారిని బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగ వర్గాల వరకు చిక్కులు అధికమవుతాయి. రాజకీయ వర్గాల వరకు నిరాశగానే గడుస్తుంది. ఇక నక్షత్ర పరంగా చూస్తే మఖా నక్షత్రం 4 పాదాల వరకు బుధవారం ఆస్తి, ఉద్యోగ లాభ సూచనలు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. శనివారం ధన నష్టం అధికంగా ఉంటుంది. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి.
పుబ్బా నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, పనుల్లో అవాంతరాలు అధికమవుతాయి, వృధా ఖర్చులు కూడా ఉంటాయి. గురువారం మాత్రం మీరు శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనలాభ సూచనలు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి సోమవారం ఖర్చులు అధికమవుతాయి, కుటుంబ కలహాలు కూడా అధికమవుతాయి. శుక్రవారం బంధువుల నుంచి ధనలాభ సూచనలు, శుభవార్తలు కూడా అందుకుంటారు. ఇక సింహరాశి వారు ఈ వారం ఎవరైతే దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పనుల్లో ఈ వారం చక్కని పురోగతి సాధిస్తారు. అందరిలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఈ వారం వీరు పొందుతారు. చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు లభించడం వల్ల కాంట్రాక్ట్ పనులు ప్రారంభం చేసే పనులు నిమగ్నమవుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా నెరవేరుతుంది. చిన్నాటి స్నేహితులను కలుసుకుని వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆకస్మిక ధనలాభ సూచనలు, రుణ బాధలు కూడా తొలగుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా స్వల్ప అనారోగ్య సమస్యలు వీరికి ఈ వారం కలగవచ్చు. వృత్తి వ్యాపార వర్గాల వరకు ఈ వారం సజావుగా గడుస్తుంది. కళాకారులకు సన్మానాలు. నక్షత్ర పరంగా చూస్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు సోమవారం ఖర్చులు అధికమవుతాయి, కుటుంబ కలహాలు కూడా అధికమవుతాయి. శుక్రవారం బంధువుల నుంచి ధనలాభ సూచనలు, శుభవార్తలు కూడా అందుకుంటారు. హస్త నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం కార్యక్రమాలు మందగిస్తాయి, ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. శనివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. ఉద్యోగ లాభ సూచనలు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు ఆదివారం పనుల్లో విజయం కలుగుతుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. బుధవారం చర్చల్లో పాల్గొంటారు. ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. పశ్చిమ దిశ ప్రాణాలు ఈ రాశి వారికి ఈ వారం అనుకూలిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామివారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శ్రేయస్కరం చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. పట్టింది బంగారమ్మ అన్నట్టుగా ఈ వ్యవహారాలన్నీ కూడా ముగుస్తాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. చిన్నాటి స్నేహితులు కలుసుకుని వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. గతంలో జరిగిన సంఘటనలు కూడా ఈ రాశి వారికి గుర్తుకు వస్తాయి. గతంలో దూరమైన ఆప్తులు కూడా తిరిగి దగ్గరవుతారు. అనుకున్నది సాధించాలన్న తపంతోటి ముందడుగు వేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికంతుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల మరింత ప్రేమను చూపుతారు. కొన్ని కుటుంబ వివాదాలు కూడా తీరుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే గొంతు సమస్యల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల వరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. కళాకారులు నూతన ఉత్సాహంతో గడుపుతారు. అవార్డులు కూడా కళాకారులను వరించవచ్చు. నక్షత్రపరంగా చూస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వరకు ఆదివారం పనుల్లో విజయం చేకూరుతుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. బుధవారం చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో అవన్నీ కూడా సఫలమవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్వాతి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గురువారం మాత్రం వీరికి వృధా ఖర్చులు కాస్త అధికంగా ఉంటాయి. ప్రయాణాల్లో కూడా అవాంతరాలు, ఆటంకాలు. ఇక విశాఖ నక్షత్రం 1, 2 మరియు 3 పాదాల వరకు ఆదివారం శుభవర్తమానాలు అంతాయి. అదనపు రాబడి కూడా ఉంటుంది. శుక్రవారం మానసిక అశాంతి, కుటుంబ చికాకులు అధికమవుతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు వీరికి అనుకూలం అని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే మహావిష్ణువుల వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పాలన చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు నెలకొన్నప్పటికీ కూడా క్రమేపీ ఆ సమస్యలన్నీ కూడా తొలగుతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. వీరి చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు తీరి ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులు నిట్టే ఆకట్టుకుంటుంది. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వాహనాలు, భూములు కూడా కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. స్వల్ప ధనలాభ సూచనలు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతోటి ఈ వారం వీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే ఉదర సంబంధిత రుగ్మతలు కొంతవరకు ఈ రాశి వారిని బాధిస్తాయి. వృత్తి వ్యాపార వర్గాల వరకు ఒడిదుడుకులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఈ వారం తొలగుతాయి. రాజకీయ వర్గాల వరకు పదవులు కూడా వరించవచ్చు. ఇక నక్షత్రపరంగా చూస్తే విశాఖ నక్షత్రం 4వ పాదం వరకు ఆదివారం శుభవర్తమానాలు అందుతాయి. అదనపు రాబడి కూడా ఉంటుంది. శుక్రవారం మానసిక అశాంతి అధికమవుతుంది. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. అనురాధ నక్షత్రం 4 పాదాల వారు సోమవారం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లాభాలు కూడా సోమవారం వీరికి ఉండవచ్చు. విచిత్రమైన సంఘటనలు కూడా ఎదుర్కొంటారు. శుక్రవారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసాలు తప్పవు. మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం కార్య సిద్ధి, అదనపు ఆదాయం, వస్తు లాభాలు. శుక్రవారం పనుల్లో ఆటంకాలు, వృధా ఖర్చులు కూడా ఉంటాయి. ఇక
వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎవరైతే పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శివారాధన ప్రతినిత్యం చేయడం, శివాష్టకాన్ని పఠించడం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈ వారం పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. స్నేహితులతో కూడా వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఆలోచనలు ఏవి కూడా కలిసి రావు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందక ఇబ్బంది పడతారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. అయితే ఒత్తిడులు మాత్రం పెరుగుతాయి. ఆరోగ్య విషయానికి వస్తే నేత్ర సంబంధిత రుగ్మతలు కొంతవరకు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి కూడా నిరాశగానే గడుస్తుంది. కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. నక్షత్ర పరంగా చూస్తే మూల నక్షత్రం 4 పాదాల వారు చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో అవన్నీ కూడా సఫలమవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు. శనివారం పనులు అవాంతరాలు ఖర్చులు కూడా వీరికి అధికమవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం వ్యవహారాల్లో ఆటంకాలు, దుబారా ఖర్చులు. గురువారం శుభవార్తలు వింటారు. ధన నష్టం కూడా ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి సోమవారం ధన నష్టం, కుటుంబ సభ్యులతోటి విభేదాలు, అనారోగ్య సమస్యలు. శుక్రవారం అనుకోని ధనలాభం, యత్నకార్య సిద్ధి. ఇక ధనురాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి నిత్యం ధనురాశి వారు భక్తి శ్రద్ధలతోటి పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. మానసిక అశాంతి మాత్రం అధికమవుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. నిరుద్యోగులకు ఒక ప్రకటన నిరాశ కలిగిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. కుటుంబ సమస్యలు కూడా బాగా చికాకుపరుస్తాయి. కుటుంబ సభ్యులతోటి విభేదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్య విషయానికి వస్తే నరాలు, నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి లేనిపోని చికాకులు ఏర్పడతాయి. రాజకీయ వర్గాల వారికి పదవులు దూరమవుతాయి. నక్షత్ర పరంగా చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు సోమవారం ధన నష్టం, కుటుంబ సభ్యులతోటి విభేదాలు, అనారోగ్య సమస్యలు. శుక్రవారం అనుకోని ధనలాభం. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. శ్రవణ నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం వివాదాలు, మానసిక ఆందోళన, చికాకులు అధికమవుతాయి. శనివారం శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి మంగళవారం శుభవర్తమానాలు అందుతాయి. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. బుధవారం పనుల్లో ఆటంకాలు, దుబారా ఖర్చులు. ఇక మకర రాశి వారు ఎవరైతే పశ్చిమ దిశ వైపు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన విషయాలు కొన్ని గ్రహిస్తారు. అందరిలో కూడా తమకంటూ ఒక గౌరవం పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి కూడా పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బు కోసం ఇంతకాలం పడిన కష్టం తొలగుతుంది. ఇబ్బందులు కూడా తొలగుతాయి. రుణాలు కూడా తీర్చగలుగుతారు. కుటుంబ సమస్యలు కొన్ని తీరి ఊరట చెందుతారు. శుభకార్యాలపై చర్చలు కూడా కుటుంబ సభ్యులతోటి జరుపుతారు. ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా చికాకు పరుస్తున్న ఆరోగ్యం ఈ వారం మెరుగుపడుతుంది. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి అనూహ్యమైన మార్పులు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. రాజకీయ వర్గాల వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట 3, 4 పాదాల వారికి మంగళవారం శుభవార్తలు అందుతాయి. అదనపు రాబడి కూడా ఉంటుంది. బుధవారం పనుల్లో ఆటంకాలు, దుబారా ఖర్చులు. ఇక శతభిష నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, మానసిక అశాంతి, కుటుంబ కలహాలు అధికమవుతాయి. బుధవారం ధనలాభ సూచనలు, కార్యసిద్ధి, ఉద్యోగ లాభ సూచనలు. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి మంగళవారం ముఖ్యమైన వ్యవహారంలో విజయం కలుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి. శుక్రవారం ధన నష్టం, కుటుంబ చికాకులు అధికమవుతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు కుంభరాశి వారికి ఈ వారం అనుకూలిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే గణపతిని పూజించడం, గణపతి స్తోత్రాలు ప్రతినిత్యం పఠించడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి. గతంలో దూరమైనటువంటి ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కూడా ఈ వారం కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. కుటుంబ సభ్యులతోటి విభేదాలు, మనస్పతులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. నక్షత్ర పరంగా చూస్తే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారికి మంగళవారం ముఖ్యమైన వ్యవహారంలో విజయం కలుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి. శుక్రవారం ధన నష్టం, కుటుంబ చికాకు
చికాకులు, ఉత్తరాబాధ నక్కతం 4 పాదాల వరకు సోమవారం యత్న కార్యసిద్ధి, పరిచయాలు కూడా పెరుగుతాయి. వస్తు లాభాలు. గురువారం అనారోగ్య సమస్యలు మాత్రం అధికమవుతాయి. కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. ఇక రేవతి నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. బంధువుల యొక్క కలయిక, ఆస్తి లాభ సూచనలు. శుక్రవారం వివాదాలు, ఆరోగ్య భంగం, అదేవిధంగా ఉద్యోగ మార్పులు. ఇక దక్షిణ దిశ వైపు ఎవరైతే మీన రాశి వారు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని ప్రతినిత్యం పూజించడం మీన రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా ఆర్థిక బాధలు తొలగడానికి, ఆర్థిక అభివృద్ధి కలగడానికి పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకుందాం. ఆర్థిక బాధలు తొలగడానికి మనం పాటించినట్టు ఒక చక్కటి పరిహారం ఏంటంటే ఇప్ప నూనె, తెల్ల జిల్లేడు ఒత్తులతోటి ఆంజనేయ స్వామి వారికి 9 శనివారాలు దీపారాధన చేయాలి. 5 ఒత్తులతోటి దీపారాధన చేయాలి. అంటే ఇటువైపు 5 ఒత్తులు మరియు ఇటువైపు 5 ఒత్తులు వేసి ఇప్ప నూనెతోటి ఆంజనేయ స్వామి వారి ముందు దీపారాధన చేస్తూ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా 9 శనివారాలు చేస్తే తప్పకుండా కూడా వారికి ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయని చెప్పవచ్చు. వినరగా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.